అందరికీ ప్రైజ్ లార్డ్. ఈ రోజున భారతదేశంలో క్రైస్తవ్యం మీద ఎంతటి ద్వేషం ఉందో, క్రైస్తవ్యం మీద ఎంతటి విష ప్రచారాలు, ఎంత తప్పుడు పోస్టులు పెడుతూ ఉంటున్నారో ఒకటి మచ్చుకు మీ ముందుకు తీసుకురావాలని నేను ఆశపడుతూ ఉంటున్నాను. ఈరోజే నాకు వచ్చిన ఆ పోస్టు మీ ముందుకు తీసుకొస్తాను. ధర్మధ్వజం అనే హైందవ చైతన్య వేదిక నుంచి వచ్చిన పోస్టులో ఒక పిక్చర్ ఉంది. ఆ పిక్చర్ ఏంటంటే ఉగ్రవాదుల ఫోటో, చేతిలో గన్లు, ముఖానికి ముసుగులు ఉన్నాయి. అక్కడ రాయబడిన మాట, ఇవి ఈశాన్య భారతదేశంలో పనిచేస్తున్న ఒక క్రైస్తవ తీవ్రవాద సమూహం. వీపుపై ఎర్రటి సిలువతో నల్లటి దుస్తులు వీరి డ్రెస్ అంట. హిందూ దేవాలయాలపై దాడులంట. హిందూ గ్రామాలలో ప్రవేశించి బలవంతంగా మత మార్పిడి చేస్తూ మతం మార్చడం లాంటి కార్యకలాపాలు ఈ గ్రూప్ చేస్తుంది అని ఈ పోస్టులో రాయబడినట్లుగా చూస్తున్నాం. తర్వాత ఈశాన్య భారతదేశ అభివృద్ధికి దూరంగా ఉండడానికి ఈ తెగలు గొడవలకు ఒక కారణము క్రైస్తవ మిషనరీలు అని ఈ పోస్ట్లో సారాంశం అన్నమాట. ఒక మాట చెప్తాను వినండి. ఈ పోస్టులో అసలు నిజము లేదు, ఇదంతా అవాస్తవము, ఇదంతా బోగస్. ఎందుకంటే ఈ పోస్ట్లో ఏదైతే పిక్చర్, ఉగ్రవాదుల పిక్చర్ ఉంది కదా, ఆ పిక్చర్ని నేను చెక్ చేశాను, మీరు కూడా ఒకసారి చెక్ చేయండి. గూగుల్ లెన్స్లో దాన్ని మీరు స్కాన్ చేయగలిగితే వచ్చే రిజల్ట్ ఏంటంటే అక్కడ మీకు కనబడుతుంది, వీళ్ళు ఆ నైజీరియా ప్రాంతములో ఉంటున్న ఒక ఉగ్రవాద సంస్థకు సంబంధించిన ఉగ్రవాదులు అని మనకి చాలా స్పష్టంగా అక్కడ వస్తూ ఉంటుంది. అక్కడ రాయబడిన విషయం ఏంటంటే 200 క్రైస్తవులను చంపిన నైజీరియా ఇస్లామిక్ మిలిటెంట్లు అన్నది అక్కడ మనకి గూగుల్ లెన్స్లో ఆ పిక్చర్ పెడితే వస్తున్న రిజల్ట్ అది, నైజీరియా ఉగ్రవాదులు అని. ఆలోచన చేయండి. ఇప్పుడు చూడండి, ఇప్పుడు నైజీరియా ఉగ్రవాదుల ఫోటోని తీసుకొచ్చి వీళ్ళు పెట్టి, వీళ్ళు భారతదేశంలో నార్త్ ఇండియాలో పనిచేస్తున్న భారతీయ క్రైస్తవ ఉగ్రవాదులు అని ఆ పోస్ట్ని వైరల్ చేస్తూ ఉంటున్నారు. ఇప్పుడు ఆలోచన చేద్దాం, ఇవేవి తెలియని అమాయక ప్రజలు ఉంటారు కదా, నమ్ముతారా లేదా? ఖచ్చితంగా నమ్ముతారు. తద్వారా క్రైస్తవుల మీద ద్వేషం పెరుగుతూ ఉంటుంది. ఇదంతా ఎవరు చేస్తున్నారంటే ధర్మధ్వజం అనే ఒక సంస్థ. దీని వెనకాల బీజేపీ, ఆర్ఎస్ఎస్ కుట్ర ఖచ్చితంగా మనకు కనబడుతుంది. ఎందుకంటే వాట్సాప్ యూనివర్సిటీ వాళ్ళదే కదా, అక్కడి నుంచి ఎటువంటి అబద్ధపు పోస్టులు, తప్పుడు పోస్టులు, మత విద్వేషాలను రెచ్చగొట్టే పోస్టులన్నీ ఆ యూనివర్సిటీ నుంచే వస్తాయి. ఇంకా వివరాల్లోనికి వెళ్తే నేను చదువుతాను వినండి. బలవంత మత మార్పిడి చేస్తున్నారంట. ఎవరు? క్రైస్తవులు చేస్తున్నారంట. వాస్తవానికి బలవంతపు మత మార్పిడి ఎవరు చేస్తున్నారు తెలుసా? ఘర్వాపసి పేరు మీద బీజేపీ వాళ్ళు కాదా, ఆర్ఎస్ఎస్ బజరంగ్ దళ్ వారు కాదా బలవంతపు మత మార్పిడి చేస్తూ ఉంటుంది. క్రైస్తవ ఇళ్లలోనికి వెళ్ళి వాళ్ళని బెదిరించి జై శ్రీరామ్ అనండి, బైబిల్ని తగలబెట్టండి అని ఇలాంటి బలవంత పనులు చేస్తుంది ఎవరు? ఎవరిని అంటున్నారు? ప్రజలారా ఆలోచన చేయండి. రెండో విషయం, హిందూ దేవాలయాల పైన దాడులు ఎవరు? క్రైస్తవ మిషనరీలు, క్రైస్తవులు చేస్తున్నారంట. చూడండి, ఇది కూడా అబద్ధం, అవాస్తవం. ఎందుకంటే ఇప్పుడు దాడులు ఎవరు చేస్తున్నారు? మతోన్మాదం పేరు మీద క్రైస్తవుల మీద దాడి చేసి, క్రైస్తవులను కొట్టి, చర్చిలోకి వెళ్ళి దాడి చేసి, పాస్టర్ను కొట్టి, వారిని చంపి, హింసించి, కేసులు పెట్టి, అసలు దాడులు ఎవరు చేస్తున్నారు? ఎవరిని అంటున్నారండి? ఏం మాట్లాడుతున్నారు? ఇంకొక మూడో విషయం, ఉగ్రవాదులు అంట. ఉగ్రవాదులుగా చిత్రీకరిస్తున్నారు క్రైస్తవులని. ఎంత దారుణం అండి! అసలు ఉగ్రవాదులు ఎవరు? మతోన్మాదం మీ ఒంట్లో దాన్ని పెంచి పోషించుకొని ఉగ్రవాదులుగా తయారైంది ఎవరు? క్రైస్తవులను చంపుతుంది ఎవరు? మతం పేరు మీద చంపుతుంది ఎవరు? విద్వేషాలు రెచ్చగొడుతుంది ఎవరు? ఇవన్నీ మీరు చేస్తూ ఉల్టా క్రైస్తవ్యం మీద నేరాన్ని మోపే ప్రయత్నం చేస్తూ ఉంటున్నారు. ఎంత దారుణం ఇది! దయ్యాలు వేదాలు వల్లించినట్లుగా ఉంది మీరు చేస్తున్న పనులను బట్టి ఆలోచన చేస్తే. ఈ పోస్టులు, తప్పుడు పోస్టులు పెడుతూ ప్రజలను రెచ్చగొడుతూ మత కల్లోలాలకి కారణమవుతున్న ఈ వ్యక్తులను, సంస్థలను ఉద్దేశించి నేను చెబుతున్న మాట ఏంటంటే, ఇప్పటికే దేశాన్ని నాశనం చేశారు కదా. కులం పేరు మీద, మతం పేరు మీద దళితులను, క్రైస్తవులను, ముస్లింలను ఇలాగ హింసిస్తూ, కొడుతూ దేశాన్ని నాశనం చేశారు. దేశ అభివృద్ధిని మీరు పాడు చేశారు. ప్రపంచ దేశాల ముందు భారతదేశం ఒక పరువు ఇప్పటికే తీసేశారు. ఇకనైనా మానుకోండి, ఇకనైనా దేశం కొరకు పనిచేయండి. వీటి మీద పెట్టిన దృష్టి, వీటి మీద పెట్టిన ఫోకసు, వీటి మీద ఉన్న ఇంట్రెస్ట్ దేశ అభివృద్ధి మీద, ప్రజల మీద, ప్రజల క్షేమం మీద, ప్రజల పరిపాలన మీద, సంక్షేమం మీద ఉండుంటే ఈనాటికే మన భారతదేశము
సూపర్ పవర్ గా అగ్రదేశముగా మన దేశం మారిపోయేది. ప్రజలారా, మరొకసారి నేను చెబుతూ ఉంటున్నాను, ఇటువంటి తప్పుడు పోస్టులు మీ వాట్సాప్ లో, ఫేస్బుక్ లో, సోషల్ మీడియాలో వస్తున్నప్పుడు నిజాలు మీరు తెలుసుకున్న తర్వాత మీకు ఒక నిర్ణయానికి రావాల్సిందిగా నేను కోరుతూ ఉంటున్నాను. థ్యాంక్ యూ ఆల్. మరొక వీడియోతో మీ ముందుకు వస్తాను. గాడ్ బ్లెస్ యూ ఆల్.